మన టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏబిపిఎస్సి గ్రూప్ 2 2025 రిజల్ట్స్లో మొత్తం 12 మంది సెలెక్ట్ అయ్యారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కూడా సాధించలేని ఘనత మన టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఇన్స్టిట్యూట్ సాధించిందని గర్వంగా చెప్పగలుగుతున్నాను. అయితే ఇప్పుడు మనం మొదటిగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఏపీ హిస్టరీ, అసలు ఈ పేపర్ 2025 గ్రూప్ 2 మెయిన్స్లో ఎలా ఇచ్చాడు, పేపర్ ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. నేను యూనిట్ వైజ్గా కాకుండా మనకి సిలబస్లో ఏవైతే టాపిక్స్ ఇచ్చాడో ఆ టాపిక్స్ ఆధారంగా ఇక్కడ వెయిటేజ్ గమనించాను. సో మొత్తం 20 టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే 20 టాపిక్స్ నుంచి మొత్తం కూడా వాడు పికప్ చేసి 75 ప్రశ్నలు ఇచ్చాడు. చూడండి, ఒక్కొక్కటి. ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర నుంచి 2 ప్రశ్నలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితి, దీని నుంచి ఒక ప్రశ్న వచ్చింది. శాతవాహనుల నుంచి 5 ప్రశ్నలు వచ్చాయి. ఇక్ష్వాకుల నుంచి 2 ప్రశ్నలు వచ్చాయి. విష్ణుకుండినుల నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి. తూర్పు చాళుక్యులు 6 ప్రశ్నలు వచ్చాయి. కాకతీయ సామ్రాజ్యం నుంచి 5 ప్రశ్నలు వచ్చాయి. రెడ్డి రాజుల నుంచి 2 ప్రశ్నలు. విజయనగర సామ్రాజ్యం 2 ప్రశ్నలు. అలానే జైనిజం, బుద్ధిజం ఒకే ఒక ప్రశ్న వచ్చింది. అలానే తెలుగు భాషా సాహిత్యం 8 ప్రశ్నలు వచ్చాయి. ఐరోపా వాసులు రాక, దీని నుంచి అత్యధికంగా వచ్చాయి. ఐరోపా వాసులు రాక అంటే ఇక్కడ డచ్ వారు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు వాళ్ళు రాక, అలానే మనకి యుద్ధాలు ఉన్నాయి. అలానే ఆంధ్రాలో మనకి కొన్ని సంఘటనలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి. అలానే ఆంధ్రదేశంలో కంపెనీ పాలన ఉంది. ఇవన్నీ కూడా కలుపుకొని 13 ప్రశ్నలు ఇందులో నుంచి వచ్చాయి. ఇదే హైయెస్ట్ గా మనకి ఉన్న టాపిక్స్ లో నుంచి 13 ప్రశ్నలు గరిష్టంగా వచ్చాయి. తర్వాత ఆంధ్రాలో 1857 సిపాయిల తిరుగుబాటు, ఇది కూడా మనకి మెన్షన్ చేశాడు. ఒకే ఒక ప్రశ్న వచ్చింది. అలానే ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునర్జీవనం 3 ప్రశ్నలు వచ్చాయి. ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి 7 ప్రశ్నలు వచ్చాయి. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అలానే అవతరణం 8 ప్రశ్నలు వచ్చాయి. గ్రంథాలయ ఉద్యమం 2 ప్రశ్నలు. సోషలిస్టులు, కమ్యూనిస్టుల పాత్ర 1 ప్రశ్న. అలానే 1956 నుంచి 2014 మధ్య సామాజిక, సాంస్కృతిక, చారిత్రక సంఘటనలు కనుక చూసుకున్నట్లయితే 2 ప్రశ్నలు వచ్చాయి. ఇక కుతుబ్ షాహీలు ఒకే ఒక ప్రశ్న వచ్చిందనమాట. మొత్తం కూడా ఈ ఎగ్జామినర్ 20 టాపిక్స్ నుంచి తీసుకున్నాడు. మొత్తం 75 ప్రశ్నలు ఈ 20 టాపిక్స్ నుంచే వచ్చాయన్నమాట. తర్వాత మరి ఈ 75 ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, ఎన్ని రకాలుగా వచ్చాయి, ఒకసారి అది కూడా చూద్దాం. 7 రకాలుగా వచ్చాయి ప్రశ్నలు వాడు 7 రకాలుగా ఇచ్చాడు. సింగిల్ లైన్ ఎంసిక్యూస్ అంటే ఒక లైన్ ఇచ్చేసి కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం, అవి 40 ప్రశ్నలు వచ్చాయి. అలానే ఇన్కరెక్ట్, సరికానిది ఏంటి, 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఇందులో సరికానిది ఏంటి అని ఇవ్వడం, ఇలాంటివి 6 ప్రశ్నలు వచ్చాయి. అలానే అసర్షన్స్ అండ్ రీజనింగ్ అంటే ధృవీకరణ మరియు కారణాలు అని చెప్పేసి అంటారు, ఇది 6 ప్రశ్నలు వచ్చాయి. అలానే మ్యాచ్ ది ఫాలోయింగ్, జతపరచడం, ఇవి 11 ప్రశ్నలు వచ్చాయి. అలానే క్రోనాలజికల్ ఆర్డర్ అంటే కాలానుక్రమం అమర్చండి అని అడుగుతారు కదా, ఇవి 4 ప్రశ్నలు వచ్చాయి. అలానే 3 స్టేట్మెంట్స్ 7 ప్రశ్నలు. అలానే 4 స్టేట్మెంట్స్ 1 ప్రశ్న. ఈ విధంగా 7 రకాల ప్రశ్నలు రావడం జరిగింది. 2019 పేపర్కి అలానే 2025 పేపర్కి చూసుకున్నట్లయితే 2019లో అన్నీ కూడా దాదాపుగా 1 లైన్ సింగిల్ లైన్ ఎంసిక్యూసే మొత్తం కూడా. కానీ ఈ 2025లో వచ్చిన ఈ ఏపీ హిస్టరీ పేపర్ అనేది 7 రకాలుగా అడగడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీగా అడిగాడు ప్రశ్నలన్నీ కూడా. మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేవి 11 ప్రశ్నలు వచ్చాయంటే బాగా అడిగాడు. అలానే క్రోనాలజికల్ అంటే కాలానుక్రమసారం అమర్చండి, అది కూడా ఎక్కువగా మనకి అభ్యర్థులు బాగా కొంచెం కష్టతరంగా అనిపించేది ఏంటంటే మ్యాచ్ ది ఫాలోయింగ్, అలానే క్రోనాలజికల్ అంటే కాలానుక్రమం అమర్చడంలో కొంచెం కష్టపడుతూ ఉంటుంటారు. అలానే స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ కూడా కష్టంగా ఉంటుంటాయి. ఇవి ఇలా అడగడం జరిగిందనమాట. సరే, ఇవన్నీ కూడా పేపర్ ఒకసారిగా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే పేపర్ అంత కష్టంగా ఏం లేదు, మోడరేట్ అండ్ ఈజీగానే ఉంది. దాదాపుగా మన ఇన్స్టిట్యూట్ అభ్యర్థులైతే
75కి 73, 74 తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మన క్లాసులు కానీ లేకపోతే మన మెంటర్షిప్లో కానీ మొత్తం కూడా ప్రామాణికమైన పుస్తకాలు ఆధారంగానే మన క్లాసులు కానీ అలానే మెంటర్షిప్ కానీ టెస్ట్ సిరీస్ కానీ నడవడం జరిగింది. అయితే వాటిలో నుంచే దాదాపుగా 75 వచ్చాయి. ఆంధ్రుల చరిత్ర బిఎస్ఎల్ హనుమంతరావు కానీ అలానే మరి ఆంధ్రప్రదేశ్ అకాడమీకి సంబంధించిన పుస్తకం కానీ అలానే పి రఘునాథరావు పుస్తకం కానీ ఈ పుస్తకాల ఆధారంగానే మన క్లాసులు చెప్పడం జరిగింది. అలానే మెంటర్షిప్ ఆధారంగా రోజు రోడ్ మ్యాప్ ఇచ్చి చదివించడం జరిగింది. సో 75కి 73, 74 పెట్టారంటే వీటికి గల కారణం ఏంటంటే ప్రామాణిక పుస్తకాల ఆధారంగా చెప్పడం వల్ల ఇది. సో 75కి 73, 74 వచ్చాయి. ఒక్కొక్కరికి 74 వచ్చాయని కూడా అన్నారు అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం గ్రూప్ 2కి సంబంధించి మనం లాంగ్ టర్మ్ మెంటర్షిప్ అనేది మనకు నడుస్తుంది. క్లాసులు కూడా బిగిన్ అయ్యాయి. అలానే ఏపీఎస్సి కూడా తర్వాతి నోటిఫికేషన్స్ మనకి గ్రూప్ 1 అలానే ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా త్వరలో ఇవ్వబోతుంది. సో కాబట్టి అందరూ కూడా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కాకుండా నోటిఫికేషన్స్ ఆగస్టులో రావచ్చు, లేదా సెప్టెంబర్లో రావచ్చు, లేదా డిసెంబర్లో రావచ్చు. కానీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటుంటేనే మంచిది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 రోజుల్లోనే మనకి పరీక్ష పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అయితేనే మంచిది. థ్యాంక్ యూ.